హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పప్పు, వంకాయ చేస్తున్నానండి. దానికోసం ఒక 100 గ్రాముల వరకు పప్పు తీసుకొని ముందు దాన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పప్పుని 2, 3 సార్లు కడగాలండి. బాగా కడిగి మరలా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. పప్పు మనం కుక్కర్‌లో వండుకుంటాం కదండీ ఎక్కువ శాతం. కుక్కర్‌లో వండే కంటే ఇలా గిన్నెలో వండితే చాలా టేస్టీగా వస్తదండి. కుక్కర్‌లో వండింది కొంచెం చప్పదనంగా ఉంటది. ఇప్పుడు ఈ పప్పుని పొయ్యి మీద పెట్టి వాటర్ పోసిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుంటే త్వరగా ఉడుకుద్దండి. నేను టమాటాలు ఒక పావు కేజీ వరకు కట్ చేశాను. ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి అండి. అలాగే వంకాయలు 3 తీసుకున్నాను. ముందుగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఉడికించుకోవాలండి. పసుపు, కారం కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే వంకాయ త్వరగా ఉడికిపోద్ది కాబట్టి ముందు వేసుకోకుండా ఇవి ముందు వేసుకొని సగం ఉడికిన తర్వాత అప్పుడు మనం వంకాయలు వేసుకుంటే బాగుంటుందండి. నేను పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే కారం 1 1/2 స్పూన్ వేసానండి. ఇవన్నీ వేసి కలిపెట్టి ఒక సగం వరకు ఉడికించుకోవాలి. సగం వరకు అన్నీ ఉడికిపోయిన తర్వాత టమాటాలు ఇవన్నీ పప్పు అంతా ఉడికిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలండి. వంకాయలు కూడా ముందే కట్ చేయకూడదు, కండ్రెక్కిపోతాయండి. కట్ చేసి వాటర్లో వేసి కొంచెం ఉప్పు వేసిన వాటర్లో వేస్తే కండ్రెక్కకుండా ఉంటాయి వంకాయలు. ఇప్పుడు చివరిగా ఈ వంకాయలు వేసిన తర్వాత ఉప్పు వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు ఉప్పు వేసాను. ఉప్పు వేయటం వల్ల అన్నీ త్వరగా మగ్గిపోతాయి. వంకాయ కూడా వేసి కొంచెంసేపు ఉడికించుకోవాలి మూత పెట్టి. పప్పు, వంకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. అలాగే చింతపండు అండి, మనం తినే టేస్ట్ని బట్టి కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా, దాన్ని బట్టి మనం వేసుకోవాలి. నేను చింతపండు కూడా వేసాను. చింతపండు కూడా వేసి కలిపెట్టి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి పప్పులో కానీ ఏ కర్రీ అయినా కూడా మనం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా వస్తుంది కర్రీస్కి. ఇప్పుడు ఇవన్నీ వేసి మరలా మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోద్దండి. బాగా ఉడికిపోతాయి. ఇంకా దీన్ని రుబ్బవలసిన పని అయితే ఉండదు. మొత్తం ఒకసారి కలిపి పెట్టుకుంటే సరిపోద్ది. పప్పు, వంకాయ కుక్కర్లో పప్పు చేసేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. గిన్నెలో వండటం చాలా బాగుంటుందండి. ఆ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఈ వంకాయ ముక్కలు అనేవి పేస్ట్ అయిపోకుండా అలా ముక్కలుగా ఉంటే బాగుంటుందండి. ఇలా ఉడికించుకుంటే బాగుంటుందండి పప్పు. ఈ పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు పక్కన పెట్టి మళ్ళీ పప్పులో తాలింపు వేయడానికి వేరొక బాండీ పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి, వెల్లుల్లి రెబ్బలు ఒక 4, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, చివరిగా ఇంగువ అండి. ఇంగువ వేసుకోవటం వల్ల బాగుంటుందండి. అరుగుదల బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడు వేయని వాళ్ళు ట్రై చేయండి. ఇంగువ అరుగుదలకి చాలా ఉపయోగపడుతుందండి. ఇంగువ వేసి మొత్తం కలిపెట్టి ఈ తాలింపుని పప్పులో వేసుకోవటమేనండి. పప్పు తాలింపులు వేసిన వెంటనే మూత పెట్టేస్తే ఆ తాలింపు బయటికి పోకుండా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను మీకు చూపించడం కోసమని మూత పెట్టలేకపోయాను. వెంటనే వేసిన వెంటనే మూత పెట్టేస్తే ఆ తాలింపు స్మెల్లో అది బాగా పట్టి బాగుంటుందండి పప్పుకి. నేనైతే మీకు చూపించడం కోసం అలా పెట్టాను. లేకపోతే వేసిన వెంటనే మూత పెట్టుకోవాలండి, బాగుంటుంది అప్పుడు. చూసారుగా పప్పు రెడీ అయిపోయింది.
నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.